హాయ్ ఫుడీస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మీకు నేను మన ఛానల్లో ఒక కొత్త రెసిపీ పరిచయం చేయబోతున్నాను ఫ్రెండ్స్. అదేంటంటే బ్రెడ్ నూడిల్స్ క్రంచీస్. చాలా బాగుంటుంది. కొంచెం ఓపికతో చేస్తే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. మొదలు పెడదామా? ముందుగా ఏం చేస్తారంటే స్టవ్ వెలిగించి బాండి పెట్టి కాస్త ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కగానే ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసేసి పచ్చివాసన అంతా పోయేటట్టుగా వేయించేసేయండి. తర్వాత క్యారెట్ ముక్కలు సన్నగా కట్ చేసినవి యాడ్ చేసేసేయండి. ఉడికిచ్చిన బఠానీలు, అలాగే బీన్స్ ముక్కలు సన్నగా కట్ చేసేసి అన్నీ కలిపేసి పచ్చివాసన అంతా పోయేటట్టుగా వేయించేసేయండి ఫ్రెండ్స్. అవన్నీ ముక్కలన్నీ వేగంగానే తగినన్ని వాటర్ పోసేసేయండి. వాటర్ అంతా కూడా బాగా మరగనివ్వండి. ఆ బాయిల్ అయిన వాటర్లో మనము నూడిల్స్ సన్నగా కట్ చేసేసి అవన్నీ కూడా మరుగుతున్న వాటర్లో వేసేసి మెత్తగా ఉడకనివ్వండి. ఆ మసాలా లోపల ఉన్నటువంటి మసాలా యాడ్ చేసేసి అవి మధ్య మధ్యలో కలుపుతూ ఆ నూడిల్స్ అంతా ప్రిపేర్ చేసుకోండి. ఇందులో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ నూడిల్స్లో టమాటా కెచప్ యాడ్ చేయండి. అది మస్ట్ అన్నమాట. ఈ రెసిపీకి మంచి ఫ్లేవర్ ఇస్తుందన్నమాట. ఆ కెచప్ మాత్రం యాడ్ చేసేసి ఆ నూడిల్స్ అంతా కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. పొడి పొడిగా ఉండాలన్నమాట, మరి మెత్తగా ఉండకూడదు. ఈ నూడిల్స్ ఈ విధంగా అన్నమాట. ఈ రెసిపీ పిల్లలకి వెరైటీగా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది, ఇష్టంగా తింటారు. అప్పుడప్పుడు చేసుకోవచ్చు, ఒక వెరైటీ రెసిపీ అన్నమాట. ఇదంతా కూడా మూత పెట్టేసేసి రెడీ అయిపోయినటువంటి నూడిల్స్ని ఒక బౌల్లో పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఒక కప్పులో మైదా కానీ గోధుమ పిండిని కానీ కాస్త వాటర్ పోసేసి గమ్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఆ తర్వాత బ్రెడ్ పీసెస్ ఉంటాయి కదా, అవి 4 వైపులా కట్ చేసేసి అప్పడాల కర్రతో మెత్తగా ప్రెస్ చేయండి. మధ్యలో ఒక స్పూను మనం రెడీ చేసుకున్నటువంటి నూడిల్స్ని పెట్టేసేసి ఫోల్డ్ చేసేసి మడత పెట్టేసి 4 వైపులా ఈ మైదా పేస్ట్ని అంటించేసి పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసేసి ఆయిల్ వేడెక్కగానే మనం రెడీ చేసుకున్నాం కదా ఈ బ్రెడ్ పీసెస్ని అందులో వేయించేసేయండి. ఈ విధంగా దోరగా బ్రౌన్ కలర్లో వేయించేసేయండి. చాలా బాగుంటాయి అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా కాల్చుకున్నటువంటి బ్రెడ్ పీసెస్ని సాస్తో ముంచుకొని తింటే చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోలు ముందు ముందు చూడాలనుకుంటున్నారా? అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మరవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నా వీడియో వాచ్ చేసినందుకు. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.